పవన్ కళ్యాణ్ ధర్మవరం రోడ్ షోను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మర్యాదని తప్పుగా దయచేసి మీరు అర్థం చేసుకోకండి. నాకు అలాంటి భయాలు లేవు. నేను ఎవరికి సపోర్ట్ చేయాలని భయంగా వస్తాను. నాకు అమెరికాలో ఏం లేవు. అందరూ మోసం చేసి వచ్చారు. అందరినీ ఆ మోసాలు చేయను. నేను మంచి వచ్చడం హిపోక్రసీ లేకుండా మాట్లాడతాను. ఈ రోజున జీవితకాలం నిలబడటానికి వచ్చాను రాజకీయాల్లోకి. ఎన్నికల కోసం రాలా. మీకు నేను ఎలా ప్రూవ్ చేయాలి రాజకీయాల్లో ఉంటానని. ఒక పదవి లేకుండా ఏమీ లేకుండా 10 సంవత్సరాలు 2009 నుంచి 2019 వరకు ఊడిగం చేశాను. 2014 నుంచి 2019 వరకు ఒక్క పదవి లేకుండా ఉన్నాను. వేల కోట్లు లేవు. చంద్రబాబు గారి లాగా నేను ముఖ్యమంత్రి అల్లుండి కాదు. జగన్మోహన్ రెడ్డి గారి లాగా దివంగత ముఖ్యమంత్రి కొడుకుని కాదు. ఒక కానిస్టేబుల్ కొడుకుని నేను. దిగువ మధ్య తరగతి వాడిని. కష్టాలు తెలిసిన వాడిని. కోట్లు సంపాదించాను. నాకు సంపద కొత్త కాదు. కోట్లు వదిలేసి వచ్చాను. జీవితం ఉంది ఎందుకు? ఎంతసేపు కోట్లు సంపాదించి మనం తింటానిక? ఇన్ని కోట్ల మంది నాకు అండగా ఉండి అన్నా నువ్వు రావాలి, నాకు ప్రేమిస్తే ఆ ప్రేమని నేను ఎలా తీర్చుకోగలను? మీకు రుణం ఎలా తీర్చుకోగలను? రుణం తీర్చుకోగలిగేది మీ కష్టాలకి చేదోడు వాదాడుగా ఉండగలిగే జీవితం నాకు రాజకీయం అనిపించింది. అన్ని వదిలేసి వచ్చాను. మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ మన అభ్యర్థులందరినీ మనస్ఫూర్తిగా గెలిపించాల్సిందిగా కోరుకుంటూ ముఖ్యంగా చేనేత కార్మికులకు సంబంధించి నేను యువతకి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతా ఉన్నాం. 1,00,000 యువ రైతుల్ని తయారు చేస్తాను. ఇక్కడి నుంచి మన అనంతపురం నుంచే 10,000 మంది యువ రైతుల్ని తయారు చేస్తానని మీకు మాట్లాడుతున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఇది నేను ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు, ఇజ్రాయెల్ మనకంటే దారుణమైన నేల ఉంటుంది. కనీసం ఇలాంటి యాప చెట్లు కూడా ఉన్నాం మన దగ్గర, వాళ్ళ దగ్గర. కానీ ఉన్న నీటిని చాలా జాగ్రత్తగా వాడుకుంటూ వ్యవసాయాన్ని బాగా పెంచుకుంటూ విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసేంత వ్యవసాయం చేస్తా ఉన్నారు ఇజ్రాయెల్. మనలాంటి నేలే. ఇప్పుడు SEZs అని చెప్పి స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అని చెప్పి ప్రత్యేక ఆర్థిక మండలి చెప్పి వేల ఎకరాలు దోచేస్తా ఉన్నారు. రావు పరిశ్రమలు, రావు ఉద్యోగాలు ఇవ్వరు. ఒకవేళ ఉద్యోగం ఇచ్చినా మనకి హోండా ఫ్యాక్టరీలకు బయట వాళ్ళకి ఇస్తారు, మనకి ఇవ్వరు. ఇవన్నీ ఆగాలి అంటే ముందు యువ రైతులు అంటే పరిశ్రమల్లోనే ఉద్యోగాలు కాదు, రైతు. చాలా మంది యువత అడుగుతా ఉన్నారు వ్యవసాయం చేయాలని భూమి లేదని. నేను మీకు మాటిస్తున్నాను, రాష్ట్రం మొత్తం మీద 1,00,000 ఎకరాలను సేకరిస్తున్నాను. అడ్డగోలుగా ఒక్కొక్క పారిశ్రామికవేత్తకి పరిశ్రమలు పెట్టని పారిశ్రామికవేత్తలు భూములు ఇస్తా ఉన్నారు. మీరు భూములు దున్నే యువ రైతులకు నేను భూమిని ఇస్తాను. మీకు 10,000 యువ రైతులు తయారు చేస్తాం. ఎలా చేయగలుగుతున్నానంటే తక్కువ భూమిలో ఎక్కువ పంట పండించగలిగే ప్రిన్స్టన్ యూనివర్సిటీ అమెరికాలో ఒక బలమైన ఎక్స్పెరిమెంట్ చేశారు. అది నేను చేశాను. 2001 నుంచి 2004 లోపు నా భూమిలో దాదాపు 1/2 ఎకరంలో నేను పంట పండించాను. చూస్తే 4-5 మంది జీవనోపాధికి వచ్చేస్తుంది నెలకి. అలాంటి రైతాంగాన్ని తయారు చేయడానికి, యువ రైతులను తయారు చేయడానికి మన ఉదాహరణకి మన అనంతపురంలోనే ఎక్కడి నుంచో బయట తమిళనాడు నుంచి వచ్చిన ఒక 3-4 కలిసి టింబర్టు ఇనిషియేటివ్ అని చేశారు. దానికి ఏంటంటే సహజంగా మనకు పడే గాలిలో ఉండే తేమని, రాత్రిపూట వచ్చే తేమని వీటన్నింటిని ఆధారం చేసుకొని మనకి మొక్కలు పండించి పత్రం తీసుకొచ్చారు. దానివల్ల వ్యవసాయం బెటర్ అయింది, భూగర్భ జలాలు బెటర్ అయినాయి. అందుకని నేను ప్రత్యేకంగా సైన్స్ అండ్ టెక్నాలజీ వాడి ప్రత్యేక యువ రైతులను తయారు చేస్తాం. మనకి అనంతపురం అనేది కరువు అనేది ఉండకూడదు. అనంతపురం సస్యశ్యామలంగా ఉండాలి. గోదావరి జిల్లాని దాటి ఉండాలి మా అనంతపురం అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే స్పెషల్ ఆపర్చునిటీస్ పెడతాం. పరిశ్రమలు అంటే హుండాయే కాదు, మీలో ఎంతో మంది చాలా ఆదర్శాలు గల వాళ్ళు ఉన్నారు, తెలివితేటలు గల వాళ్ళు ఉన్నారు. మీకు నేను పెట్టుబడులు పెట్టి ఆపర్చునిటీ జోన్స్ ని క్రియేట్ చేస్తాను. ఒక 100 ఎకరాలు స్థలం తీసుకొని మీరు ఏ పరిశ్రమలు అయితే పెట్టాలనుకుంటున్నారో అత్యంత తక్కువ వడ్డీకి మీకు అండగా ఉండి మీకు బలమైన అవగాహన ఉండి మీరు చేయబోయే పరిశ్రమలకి నేను మీకు ప్రత్యేకించి ఆపర్చునిటీ జోన్ బ్యాంక్ ని క్రియేట్ చేసి యువ పారిశ్రామికవేత్తలను తయారు చేస్తాను ఖచ్చితంగా. అలాగే దాంట్లో ఒక 25% పరిశ్రమలు అనగానే ఎంతసేపు రాజకీయ నాయకుల బిడ్డలు, వారి వంశస్థులు, వారి వారసులు తప్ప సామాన్యులకు అందకుండా పోయింది మనకి వ్యాపారం కానీ పరిశ్రమలు కానీ. నేను సామాన్యులకి రాజకీయాన్ని పట్టుకొస్తాను, సామాన్యులకి అభివృద్ధి తీసుకొస్తాను. అలాగే
ఆపర్చునిటీ జోన్స్ తో పాటు ప్రత్యేకించి హ్యాండ్లూమ్ జోన్స్ ని పెడతాం. ఈ హ్యాండ్లూమ్ జోన్స్ లో అత్యంత తక్కువ వడ్డీకి చేనేత కార్మికులకు అండగా ఉంటాం. అలాగే ప్రత్యేక హ్యాండ్లూమ్ జోన్స్ గాని ఏర్పాటు చేయగలిగితే వలసలు ఆగిపోతాయి. ఇల్లు లేని ప్రతి చేనేత కార్మికుడికి జనసేన ప్రభుత్వం ఇల్లు కట్టించి చూపిస్తాం. అందరికీ ముడి సరుకుపై ఏవైతే మీకు ముడి సరుకు కావాలో దానిపైన 50% సబ్సిడీ మీకు ఇచ్చి తీరుతాను. అలాగే అంటే నేను మన ధర్మవరంలో మధుసూదన్ రెడ్డి గారు ఒక భేటీ ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళు కోరుకుంటుంది, మేము కష్టపడి నేస్తున్నాం కానీ మాకు ఎక్కడ ఎవరెవరికి అమ్మేసుకోవాల్సి వస్తుంది, తక్కువ కష్టానికి తగ్గ శ్రమకి తగ్గ ఫలితం రావట్లేదని. నేను ఇటలీకి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పుడు ఫ్యాషన్ హౌసెస్ లో చాలా మంది స్థానిక కళాకారులను చూసి వాళ్ళకి ఆర్డర్ చేయాలనుకుంటారు. ధర్మవరం చేనేత కళాకారులకి యూరోప్ నుంచి ఫ్యాషన్ డిజైనర్లను తెప్పించి మీరు వాళ్ళకి అనుగుణంగా ఏం కావాలో నేస్తే మీకు మధ్యలో తలారి వ్యవస్థ లేకుండా డైరెక్ట్ గా మీకే డబ్బులు లభించేలాగా యూరోపియన్ ఫ్యాషన్ బ్రాంచ్ మీకు అభివృద్ధి ఏర్పాట్లు చేయిస్తాను. అలాగే మీకు మగ్గాలు లేని వారికి మగ్గాలు అంటే నాకు ఎలా ఉందంటే ప్రత్యేకమైన హ్యాండ్లూమ్స్ అంటే ఇంటి సదుపాయాలు ఉండాలి, అక్కడే మగ్గాలు ఉండాలి, అక్కడే వారికి అనుగుణంగా ఉండే అన్ని అవసరాలు ఉండాలి, మార్కెటింగ్ ఫెసిలిటీస్ ఉండాలి. ఇవన్నీ ప్రత్యేకించి ఎస్ఈజెడ్స్ లాగా ప్రత్యేక హ్యాండ్లూమ్ జోన్స్ ని క్రియేట్ చేసి మొత్తం చేనేత కార్మికులందరినీ ఆదుకుంటామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఎందుకు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన మా ఆడపడుచులందరికీ మనదములందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. ఒక్కసారి మన ధర్మవరం నుంచి భారత మాతకి జయజయలు పలుకుతూ సెలవు తీసుకుందాం. భారత్ మాతా కీ జై హింద్.